హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మిరపకాయ బజ్జీల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈవెన్ బిగినర్స్ కూడా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ మిరపకాయ బజ్జీల్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మిరపకాయ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బజ్జీ మిరపకాయలను తీసుకోండి. ఇక నేను 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తుడిచేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మిరపకాయకు ఉండే కింద పార్ట్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మిరపకాయ అనేది లోపల దాకా ఉడుకుతుందనమాట. లేదంటే మీకు పైన పిండి అనేది ఉడుకుతుంది కానీ లోపల మిరపకాయ అనేది వేగదు. కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఈ విధంగా ఘాటును పెట్టుకుని ఆ లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మీకు మిరపకాయ అనేది అంత ఘాటుగా ఉండదన్నమాట. మీకు కొంచెం స్పైసీ ఇష్టమే అయితే అలాగే ఉంచుకోండి. ఇలాగే మిగిలిన మిరపకాయలన్నీ కూడా చేసుకోవాలి. ఇక నేను మీకు అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే మిరపకాయ అనేది ఇలా చీల్చుకుని ఉండాలి. అప్పుడే మీకు బజ్జీ అనేది లోపల దాకా ఉడుకుతుంది అండ్ మనకు పొంగుతుంది కూడా బజ్జీ అనేది. లేదంటే అలా పొంగదనమాట. ఈ విధంగా చీల్చుకుంటారు. అందుకే కింద కట్ చేసుకోవాలి. కింద కట్ చేసుకుంటే ఇలా ఆటోమేటిక్గా చీలిపోతుంది అనమాట. సో ఈ విధంగా మిరపకాయని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద వీటిని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. ఈ నూనె కాగేలోపు బజ్జీల్లోకి పిండిని కలుపుకోండి. పిండిని కలుపుకోవడానికి ఈ విధంగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 నుంచి 1.5 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. ఇక్కడ తీసుకున్న 10 నుంచి 15 బజ్జీలకి 1 నుంచి 1.5 కప్పు శనగపిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం పిండి కానీ ఏమీ వేయొద్దు. మీరు కావాలంటే 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేనైతే వేయడం లేదు. ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోండి. అప్పుడే మీకు బజ్జీలు అనేవి టేస్టీగా ఉంటాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా వాముని వేసుకోండి. వామ్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటాయి అండ్ అవి అరగడానికి కూడా బాగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వాము కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ 2 చిటికెళ్ళంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడా ఎక్కువ వేసుకున్నా కానీ మీకు అవి బజ్జీ నుండి విడిపోతాయి అన్నమాట. పిండి అనేది బజ్జీ నుండి విడిపోతుంది. అలాగని తక్కువ వేసుకున్నారంటే పొంగవన్నమాట. కాబట్టి కరెక్ట్గా వేసుకోండి. 1 కప్పుకి 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేను మీకు చిటికల్లో చూపిస్తున్నాను. ఇలా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా వంట సోడా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని బజ్జీల పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇక నేను మీకు పిండి అనేది చూస్తున్నారు కదా, కొద్దిగా పోస్తున్నాను. ఎక్కువ నీళ్ళు పోయడం లేదు. చూసుకుంటూ పోసుకోవాలి. ఒకేసారి పోసేసారంటే పిండి మళ్ళీ జారయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ పొడిపిండి కలపాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఫస్టే నీళ్లు పోసుకునేటప్పుడే చూసుకుని పోసుకోండి. ఇక్కడ బజ్జీల పిండి చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరీ జారైనా నూనె ఎక్కువ పీల్ చేసుకుంటాయి. అలాగని మరీ గట్టిగా కలిపేసినా కానీ బజ్జీలు అనేవి అంత టేస్టీగా ఉండవు. చూసారు కదా, ఏ బజ్జీలకైనా కానీ పిండిని ఇదే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే మీకు బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు మీకు ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తారు. ఇది వేసుకోవడం వచ్చిందంటే మీకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయని తీసుకోండి. తీసుకుని మన బోటన వేలు చూపుడు వేలు 2 ఉంటాయి కదా, ఈ 2 వేళ్ళని ఆ కట్ చేసుకున్న మధ్యలోకి పెట్టుకుని ఈ విధంగా పిండిలోకి అటు ఇటు తిప్పుకుంటూ ఆ పిండి అనేది కొద్దిగా ఆ సెంటర్లోకి ఆ మిరపకాయలోకి లోపలికి వెళ్ళేటట్టు చూడండి. వెళ్ళిన తర్వాత ఆ కట్ చేసుకున్న వైపు ఈ విధంగా పిండిని తీసుకుని ఇలా సైడ్గా గిన్నెకి ఈ విధంగా రాయండి. ఇలా రాయడం వల్ల అక్కడ స్పేస్ వస్తుందన్నమాట. అంటే మిరపకాయ అనేది కనపడుతుంది. అప్పుడు మనకి మిరపకాయ అనేది చక్కగా వేగుతుంది నూనెలో వేసినప్పుడు. ఈ విధంగా నూనెలోకి వేసుకోవాలి. నేను మీకు మళ్ళీ నూనెలోకి వేసేటప్పుడు కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేను నూనె అనేది కాగిపోయింది. నూనె కాగిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా 2 వేళ్ళని ఈ విధంగా సైడ్కి తీసుకోవాలి. తీసుకుని నూనెలోకి వేసుకోవాలి. మీరు అలా సైడ్కి పట్టుకోకుండా ఉన్నా కానీ చీల్చుకోదనమాట మిరపకాయ అనేది. అప్పుడు లోపల దాకా వేగదు. సో చూడండి, ఈ విధంగా తీసుకుని 2 వైపులా తిప్పుకుని లోపల వరకు పిండిని స్టఫ్ చేసుకోవాలి. అంటే ఫుల్గా స్టఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా పిండి అనేది లోపలికి వెళ్ళాలి. ఆ మిరపకాయ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా తీసుకుంటూ సైడ్గా ఈ విధంగా లాగేసేయండి. ఇలా సైడ్గా లాగేసేసి నూనెలోకి వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క బజ్జీని నూనెలోకి వేసుకుని వీటిని మరీ పొగలొచ్చేంత వేడిలో కాకుండా అలాగని మరీ తక్కువ వేడిలో కాకుండా మనం నార్మల్గా డీప్ ఫ్రై ఐటమ్స్ ఎలా అయితే చేసుకుంటామో ఆ వేడిలో వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా గరిటెతో తిప్పితే ఇవి అటు ఇటు తిరగవన్నమాట. ఈ విధంగా ఫోర్కుని కానీ లేదంటే స్పూన్ కానీ ఈ విధంగా మనం ఎటువైపు అయితే ఘాటు పెట్టుకున్నామో ఆ వైపుకు పెట్టుకోండి. అప్పుడు మిర్చి అనేది లోపల దాకా ఉడుకుతుంది. అందుకోసం ఆ వైపు ఎక్కువసేపు కాల్చుకోండి. ఇటువైపు కూడా కాల్చుకోండి, కానీ ఆ వైపు ఎక్కువసేపు కాల్చుకోండి. అండ్ వీటిని 2 సార్లుగా ఫ్రై చేసుకోవాలి.
ఒకేసారి ఫ్రై చేసుకున్నా కూడా మీకు చక్కగా లోపల దాకా వేగమన్నమాట. ఇక్కడ చూసారు కదా, సగం వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత రెండో వాయి వేసుకుని ఆ రెండో వాయి వేగిన తర్వాత ఫస్ట్ వేసుకున్న వాయి ఉంటుంది కదా, సగం కాలింది, ఆ సగం కాలింది రెండోసారి వేసుకుని ఇవి చక్కగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇక నేను మీకు ఫస్ట్ వేసిన వాయి అనేది చక్కగా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత రెండో వాయిని కూడా వేసుకుని రెండో వాయి కూడా చక్కగా వేగేంత వరకు కూడా ఇలా 2 సార్లుగా ఫ్రై చేసుకున్నారంటే మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ చేయండి. మీకు బజ్జీ అనేది చెడిపోయే ఛాన్సే లేదు. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక నేను మీకు అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. టేస్ట్ ఎంత బాగున్నాయంటే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. చూసారు కదా మిరపకాయ బజ్జీల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో. సాయంత్రం పూట ఈ విధంగా వేడివేడిగా మిరపకాయ బజ్జీ వేసుకుని తినండి, ఎంత బాగుంటుందో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.